జాతర రెండో రోజు మనం చేసుకుంటున్నాము. ఎట్లా అనిపిస్తుంది? ఒక మంత్రిగా ఎట్లా అనిపిస్తుంది? ఒక గిరిజన బిడ్డగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ మహాఘట్టం ఈ జాతర కోసం మేము 2 సంవత్సరాలు ఎదురు చూస్తాం. ఎందుకంటే వనంలో నుంచి జనంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటే ఆ సందర్భంగా తల్లులందరూ ఇక్కడ ఉండి ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ మరి ఆ సేవ చేస్తూ ఉంటే మాకు కూడా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. కాబట్టి పదవితో పోస్టులతో అవసరం లేదు. ఆ తల్లుల బిడ్డలుగా ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేయడం, మరి తల్లులకు సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తా. కాబట్టి వీలైనంత ఎక్కువ రోజులు జాతర ఉంటే ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాను. నాకు ఒక్క అవకాశము అధికారంలో ఉండి నిర్వహించాలనేటువంటి కళ ఉండే, ఆ కళ నెరవేరింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తను 2010 నుంచి ఈ జాతరకు వస్తూ ఉన్నాడు. వారి పాదయాత్ర కానీ అంతకుముందు కానీ అట్లా వచ్చి వారు కూడా సంపూర్ణంగా ఇక్కడ ఒక అంటే ఒక బంధంగా ఏర్పడి భక్తుడు బంధము బాధ్యత అన్నితో తోడయి మాకు అన్ని రకాలుగా వారు సహకరించడం, సో అవన్నీ సాధ్యం చేసుకోగలిగినాం. అవకాశం ఉంటే ఏం చేయగలుగుతామో, ఏదో మనం ఏం పెంచుకున్నాం, మన ఆస్తులు అంతస్తులు ఏం పెంచుకున్నాం అని కాకుండా మనం ఏం చేయగలుగుతాం అనేది మాత్రం ఇది నాకు ఒక కళగా ఉండే, ఆ కళను నెరవేర్చుకునే అవకాశం మాత్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవకాశం దొరికింది. ఇప్పుడు జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ పనులు మొదలు పెడతాం. ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా అయిపోలేదు. ఉన్నాయి, జంపన్న వాగ్ కానీ ఇంకా స్మృతి వనం కానీ ఇంకా కొంచెం కాటేజెస్, ఇంకా చుట్టుపక్కల చెట్ల పెంపకం, ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాకుండా తల్లులకు ఇష్టదైవం ఇప్ప చెట్టు, కొండ మామిడి, ఇట్లా అడవి నేపథ్యము, అడవి ప్రజలకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు అట్లాంటివి వెతికి పెట్టిస్తాం. సో అది ఒక గిరిజన మహిళగా, ఒక మంత్రిగా తన హయాంలో మేడారం ఇంత అభివృద్ధి చెందడము, భక్తులు ఇంత సంతోషంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉంది అని చెప్తున్నారు మంత్రి సీతక్క. కెమెరా పర్సన్ శ్రీధర్తో సంధ్య, TV9 మేడారం నుంచి.